దోశలు అండి, పిండి దోశలు వేయాల. దోశలు చేస్తుంది ఆయిల్ ఎక్కువ తినాం గైస్. ఫస్ట్ లేవగానే పూజ ముఖ్యము. స్నానాలు చేయాలా, పూజ చేయాలా. పూజ చేసుకున్నాక మనం టీ తాగాల, నీళ్ళు తాగాలి. అప్పుడే మనకి ఏది ఉన్నా పోతుంది. ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి. ప్రతి ఆడవాళ్ళకి చెప్పేది నేను అదొక్కటే. ఇల్లు నీట్గా ఉంటే ఇల్లాలు నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలి. ఇల్లాలను చూస్తే ఏం లాభం లేదు. మనము ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళం కాబట్టికే ఫస్ట్ ఇల్లు శుభ్రం పెట్టుకోవాలా. ఊడ్చి చల్లి ముగ్గులు వేసుకొని పూజ చేసుకొని, ఆ పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతత ఉంటుందో. ఆడవాళ్ళకి కావాల్సింది అదే. మనం చేసే పూజలే మన పిల్లలకు, మన భర్తకు వస్తాయి. లేదు పొద్దున్న లేసి బ్రష్ చేద్దాం, నోరు కడుక్కోకుండా స్టవ్ దగ్గరకు వద్దాం కాదండి గైస్. పళ్ళు తోముకోవాలా. అంత వీలు కాకుంటే పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని స్టవ్ తుడుచుకొని వంట చేసుకోండి. స్టవ్ ఎక్కడిదక్కడ పెట్టి ఎక్కడ ఇల్లు ఊడ్చుకోకుండా ఉంటే వేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండదు బాడీ. ఎందుకంటే పెద్దలు పెండ కళ్ళు తెచ్చి, పెండ ఎక్కడి నుంచో తెచ్చి చల్లేదు మేము. ఎక్కడెక్కడికో పోయి పెండ తెచ్చి చల్లి చల్లి 5 గంటలకు 4 గంటలకు లేసేది గాయస్. ఏమో గాయస్, నాకు పిల్లలు చిన్నప్పుడు ఉన్నా, నేను స్కూల్ పంపించాలన్నా కూడా 4 గంటలకు లేసేది. వాకింగ్ పోయి వచ్చి 5 గంటలకల్లా ఊడ్చి చల్లి ముగ్గులేసి పిల్లలకు టిఫిన్ చేసి పిల్లల్ని పంపించి మా సార్ కూడా చపాతి చేసి, మా పిల్లలు తినేటోళ్ళు కాదు, సతాయించేది. మా పిల్లలు కూడా తినిపించేది. బీటెక్ అయిపోయే వరకు కూడా తినిపించేది మా పిల్లలకి. ఆడవాళ్ళకు ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు. మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే కాదది. మనం కలెక్టర్ అయినా కూడా ఆడది ఇంట్లో ఉంటే చేయాల్సిందే. బయట ఫుడ్ ఎంత తింటారు? బయట ఫుడ్ ఆరోగ్యంగా ఉంటుందా?
పామాయిలు చెత్త చెదారం వేసి పెడతారు. ఆడది ఇంట్లో శుద్ధి శుభ్రంతో నుండి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు నీట్గా పెట్టుకోవాలి గైస్. కంపల్సరీ ఉండాలి గైస్. 5 గంటలకు లేవండి, మధ్యాహ్నం పండుకోండి. భర్తలు జాబ్లు పోయినాక, షాప్లోకి పోయినాక. నాదేమన్నా తప్పు ఉంటే క్షమించండి గైస్. బాయ్. హాయ్ గైస్, ఏం చేస్తానంటే వంకాయ కుర్మా చేద్దామని చేస్తాను. 1 కిలో వంకాయకి 2 నూనె కాగుతేనే కూరలు టేస్ట్ ఉంటాయి. నూనె కాగుతుంటే టేస్ట్ ఉండవు. పచ్చి వాసన వేరేలాగా ఉంటుంది. అట్లా అన్నమాట. జీలకర్ర ఆలే కాదు. మా మన్నగా దగ్గరికి పోవాలా, బాగాలేదు ఆరోగ్యం మా అమ్మాయిది. పచ్చిమిర్చి ఇంట్లో ఏ వేసినా ఇది పచ్చిమిరపకాయ వేస్తే టేస్ట్ వేరే. కంపల్సరీగా పచ్చిమిరపకాయ వేయాల్సిందే. ఇది అయిపోయింది. కొద్దిగా ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇది వంకాయ కదా చేయలేకపోతే. నూనె ఎలా కొద్దిగా ఫ్రై అయినాక అందుకే కుక్కర్లో ఉండడం అలవాటు చేస్తున్నాను. ఇది కొద్ది మంచిగా ఏగుతూ ఉంటుంది. కారం 1 స్పూను, సగం. ఇందాక స్పూన్ వేసుకున్నాం కదా ఉప్పు. ఏంటండి? ధనియాల పొడి. చింత పులుసు కొద్దిగా
వేడి చేస్తే ఏమైందంటే ఇది వేడిగా చేసి టమాటా మనము చింతపండు తొందరగా లేట్గా తెచ్చినాం కదా, అందుకే నానేయలే కదా, అందుకే కొన్ని వేడి చేసినాం. పులుసు వెళ్తుంది తొందరగా ఉడికిపోయి అది అట్లా ఇట్లా అనమాట. పండింది కొద్దిగా. అప్పుడు ఒకటి స్పూను అది వేసుకున్నా కదా, మళ్ళీ ఒకటి వేసుకున్నా, ఒకటికి తక్కువనే అంతే. ఇది కొద్దిగా దగ్గరకు కావాలి. ఇది ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. ఒక్క నిమిషం ఇట్లా ఉంటుందండి. నూనెలు వేయించాను కదా, నూనెలనే ఉడికిపోతాయి, బాగుంటాయి. నూనెలు ఉడికిపోయి ఇప్పుడు దీనికి పులుసు పడుతుంది, బాగుంటాయి. ఫస్ట్ నూనెలనే ఉల్లిగడ్డలు వేయించి తర్వాత అన్నీ వేసాను. వంకాయ కుర్మా రెడీ. వంకాయ కుర్మా రెడీ. చూడు 1 మంత్కి జ్వరం వచ్చింది గైస్, అక్కడ పోతున్నా. మా చిన్న కొడుకు ఎందుకంటే వాళ్ళ భార్య బాగా చేస్తుంది, అయినా కానీ మమ్మీ వంట కావాలి. ఇంకా దగ్గరకు కావాలి. ఇది మనం ఏం చేయాలి, పోవాలి కదా, పిల్ల బాగోదు. కారం 1 స్పూన్, సగం స్పూన్ వేస్తుంది కదా ఉప్పు. ఏంటండి? ధనియాల పొడి, చింతపులుసు కొద్దిగా,
వేడి చేస్తే నీళ్ళు లేదు కానీ ఇది ఏమైందంటే ఇది వేడిగా తీసి ఒక టమాటా చింతపండు తొందరగా వేడిగా తెచ్చాం కదా అందుకే నానేయలే కదా అందుకే కొన్ని వేడి చేసినాం పులుసు వెళ్తుంది తొందరగా ఉడికిపోయి అది అట్లా ఇట్లా ₹40 కట్ట తీసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఒకటి స్పూను అది వేసుకున్నా కదా మళ్ళీ ఒకటి వేసుకున్నా ఒకటికి తక్కువనే కొద్దిగా దగ్గరికి కావాలి ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తుంది ఒక్క నిమిషం ఎట్లా ఉంటుందండి నూనెలు వేయించాను కదా నూనెలనే ఉడికిపోతాయి బాగుంటాయి నూనెలు ఉడికిపోయి ఇప్పుడు దీనికి పులుసు పడుతుంది బాగుంటాయి ఫస్ట్ నూనెలనే ఉల్లిగడ్డలు వేయించి తర్వాత అన్నీ వేసా వంకాయ కుర్మా రెడీ వంకాయ కుర్మా రెడీ రైట్ చూడు మా మన్మరాలకి జ్వరం వచ్చింది గైస్ అక్కడ పోతున్నా ఇగో మా చిన్న కొడుకు ఎంత వాళ్ళ భార్య బాగా చేస్తుంది అయినా కానీ మమ్మీ వంట కావాలి ఇంకా దగ్గరకు కావాలి ఇది మనం ఏం చేయాలి పోవాలి కదా పిల్ల బాగోదు నోట్లు వేస్తున్నా చూపిద్ది బాబు నువ్వు పట్టుకుంటా హాయ్ గైస్